ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కాదమ్మా, నాకు ఆకలి అవుతుంది. అయ్యో, మా అమ్మ గుర్తుకొచ్చింది. మా అమ్మ లాంటి వంట వీళ్ళు ఎవరు చేసి పెడతారేమో అని ఆశిస్తుంది. నీకు అమ్మ చేతి వంట తినాలని ఉందా? ఆ అమ్మేమో గాని నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది నాన్న. ఆ అమ్మ ఇక్కడికి వచ్చి వంట చేసి తింటే ఖచ్చితంగా నీ ఆశ మొత్తం నాకే రాసిస్తాను. అవునా? ఆస్తి రాయకపోయినా పర్లేదు, నీ ఆకలి తీరితే చాలు. మామ్ ప్లీజ్ కామ్, ప్లీజ్ కామ్. నాన్న ఆస్తి నాకు వస్తే అందులో నీకేం ఉంచుకోనమ్మా, 1116 ఇస్తామ్మా, 1116 ఇస్తామ్మా. 160 ఎంత ఇస్తావు? 1116. దాంట్లో సరుకులు కూడా రావు. అవి కూడా నాకు అవసరం లేదురా. సరే అమ్మా, ఇప్పుడు ప్రేమ చిందిస్తాను చూడు. అది అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా, కొంచెం వచ్చి అన్నం వండి పెట్టమ్మా. ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? ఈ రోజు ఆలు పరాటా. వాళ్ళ పరోటా? ఎవరి పరోటా? సరే, ఇలా అడిగావు కాబట్టి నీకు లేదు. అమ్మమ్మ లేదమ్మా, లేదమ్మా. చెవులు వినబడని వాళ్ళకి ఆలు పరాటా ఇవ్వకూడదంట. అప్పుడు శైలజ గారికి వెళ్ళకుండా మరి శ్రీరామ్ గారు, ఇంట్లో మిసెస్ కి ఎప్పుడైనా హెల్ప్ చేశారా మీరు? బాగా. ఏ విధంగా తిని పెట్టడం కాదు, కట్ చేయడం అలాంటి. ఆయన చాలా బాగా వంట చేస్తారు. సార్ మీరేంటి సార్, మీ దయ్యం పీకలు కోసినట్టు కోస్తున్నారు? నీ పీక దొరకలేదు, ఇప్పుడు ఉల్లిపాయ దొరికింది. కాదమ్మా, వంట చేస్తూ పాట పాడతారు కదా, అలాంటి ఏం పాడరా ఇప్పుడు మీరు? సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. అమ్మా మీ పాటలో డెప్త్ ఉందమ్మా. ఇప్పుడు చెప్పరా రే, చపాతీలో డెప్త్ ఉందా లేదా? ఉందమ్మా, ఉందమ్మా. ఇప్పుడు ఆలు పరాటాకి ఇంకేమేం కావాలి? ఆలువే కావాలి. సరే, అంతా ఓకే కానీ డైరెక్టర్ గారు, మీకు వంటలు చేయడం వచ్చా? చాలా బాగా వస్తుంది. ఎక్కువగా మీరు కుక్ చేసింది జనాలు ఇష్టపడేది ఏంటి? హాట్ వాటర్. సౌత్ ఇండియన్ లో ఏంటి? పచ్చడి, సాంబార్, లైక్ ఫుల్ మీల్స్. ఓ ఆ ఫుల్ బిల్స్ లో ఏంటి అడుగు మళ్ళీ. నాకు తెలుసు. ఏంటి? స్వీట్, పప్పు, పెరుగు, సాంబార్, రసం, రైస్, పులుసు. రష్మి గారు, ఎవరు పిలిచారు? అప్పడాలండి, అప్పడాలు. సార్, మీరు అక్కడ ఉండాల్సిన మనిషి కాదు సార్, ఇక్కడ ఉండాల్సిన మనిషి. నాకు ఈ టైంలో ఒక డౌట్ అండి. ఏంటి? వల్లరీలో కూడా ఇలాంటి ఏదైనా పిండే లాంటి ఒక సీన్ ఏదైనా ఉందా అండి? రౌండ్ ట్రాలీ సీన్, అక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారు. వేరేస్ హీరోయిన్ మ్యామ్ డజన్ నో తెలుగు. వాళ్ళు ప్రాంప్ట్ చేయాలి. హీరో సార్ తెలుగు చాలా బాగా ప్రాక్టీస్ చేసి మాట్లాడతారు. ట్రాలీ వెళ్తానే ఉంటుంది, దే బోత్ హ్యావ్ టు టాక్. సో మధ్యలో కట్ చేయకన వన్ టేక్ ఆర్టిస్ట్, లైక్ హీ డిడ్ దట్ వెరీ ఈజీలీ, విచ్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ కాంపోజిషన్. చూసారా, ఇక్కడ ఆలు పరాటా గ్యాప్ లో ఎలా అలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు నా గురించి. ఇదేంటండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకు దీన్ని మళ్ళీ పాన్ లో వేసి తడుగుడ్డ లేదా అదేంటంటే ఈ విశ్రమాన్ని మళ్ళీ మనం కడాయిలో ఫ్రై చేసుకున్నప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు. ప్లెయిన్ గా అయితే అవసరం లేదు. అమ్మ తుడుచుకోవడానికా? ఇలా చూడు, మాట్లాడుతూ ఇక్కడ పిండి రెడీ, అక్కడేమో స్టఫింగ్ కూడా రెడీ. నాన్న రెడీరా? చెప్పండి, వెజ్ నాన్ వెజ్? ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నేను ఏం చేయను. ఇప్పుడు క్యారియర్ మీల్స్ సెట్ అనమాట. దేనికండి? ఇంటి నుంచి వచ్చినప్పుడు 2-3 క్యారియర్ తీసుకొచ్చామని చెప్పండి. మేడం గారు తీసుకొస్తారు. నీకు ఒకటి, ఆయనకి ఒకటి. నాకు అంత ఇంట్రెస్ట్, ఇంట్లో తెచ్చుకుంటాను. కాదు, ఇప్పుడు ఒక పెద్ద సిచ్యువేషన్ ఉంది. ఇంద్రజ గారు చేసిన పరాటాలు, ఫస్ట్ పరాటా ఎవరికి? కొత్త పెళ్లి కొడుకు. ఇంద్రజ గారు, మీ ఫస్ట్ పరాటా ఎవరికి తినిపిస్తారు? ఫస్ట్ పరాటా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో నా పేర్, నా జోడీ, నా డియర్ అండ్ మై డార్లింగ్ రష్మి. అది కుడి భుజం మీద కడువా. రష్మి మ్యామ్, ఇలాగా విశ్రమం తీసుకొని దీంట్లో లోపల పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలాగా స్టఫ్ చేయాలన్నమాట. అమ్మ నాకు డౌట్, ఇందాక దీన్ని పొటాటో అన్నారు, ఇప్పుడేమో మిశ్రమం అంటున్నారేంటమ్మా?
మిశ్రమం కాదురా, పొటాటో, ఆనియన్ అండ్ చిల్లీ పౌడర్ అవన్నీ మసాలా అన్ని కలిపిన విశ్రమం రా. తెలుసుకో తెలుసుకో. అబ్బా నా గురించి ఇది అంతా చేసినందుకు చాలా థ్యాంక్స్ అబ్బా. అయినా ఫస్ట్ పరాటా నాకే. అమ్మ నా కోసం కాదు అది. పోయే వాళ్ళు మీకు పరాటాలెందుకే, నేను తింటాను నేను తింటాను. కొంచెం షేప్ అవుట్ అయినట్టుంది. లేదు శ్రీరామ్ గారు, పరాతాలు మాత్రం ఎప్పుడు మనం ఆ లోపల పెట్టే స్టఫింగ్ వల్ల కొంచెం అటు ఇటుగానే ఉంటది, మనం ఆ చేతితోనే మేనేజ్ చేయాలి. అందం అనేది బయట కాదు లోపల. అలాగే ఆలు పరాటా దీంట్లో ఏదైనా జల్లలా కొంచెం అంటే కలర్ఫుల్ గా ఉంటుందేమో అని. ఆ కలర్ఫుల్ గా నేను జల్లనా? అమ్మ మీరు నవ్వుతే ముత్యాలు రాలుతున్నట్టున్నాయమ్మా. నువ్వెంత పొగడినా ఈ పరాత నీకు లేదురా. నేను పొగిడిదే తినొద్దని. ఏ కాస్త పొగడరా, పొంగుతుందేమో చూద్దాం. అవును అమ్మ పంచలే. ఇది అయిపోయింది కదా మ్యామ్? ఆల్మోస్ట్ అయిపోయిందిరా. బానే ఉంది చూసేదానికి. చూడు కలర్ అంతా బాగుంది. చూడడానికి చాలా బాగుంటుంది సార్ ఇవి. ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను చేసిన ఈ స్పెషల్ ఆలు పరాతా టు మై డార్లింగ్. ఏం చేస్తున్నారు మీరు? ఐ లైక్ ఇట్ ఎక్స్ట్రా స్పైసీ. ఇదేదో పావు బాజీ అనుకుంటారేమో. అయినా ఈ పరాఠా నేనే తింటా. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. అయ్యో రమేష్ గారు చూడండి, ఇటు వచ్చేయండి. నువ్వు గారు అమ్మ ఈ సెగ్మెంట్ మీరే చేపించారు కాబట్టి తాతగారికి పెట్టండి. నాన్నగారు అన్ని తింటావు డైలాగులతో సమిచ్చి. తాతగారు ఈ సెగ్మెంట్ నూగురా చేశారు, మీకు పరాటా తినిపించారు కూడా కాబట్టి ఆస్తి మొత్తం ఈయనకి రాసి చేస్తారా? కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ స్పెషల్ సెగ్మెంట్ వలరీ టీమ్, ఎస్పెషల్లీ శ్రీరామ్ గారు అండ్ మృతికా గారు, మీకు మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మీదే. మృతికా గారు హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.